ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బకాయిలు అన్ని రకాలుగా పెండింగ్ పడ్డాయి. తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ ముందు వాళ్ళందరికీ వాళ్ళు ఎప్పుడైతే స్ట్రైక్లు చేస్తున్నప్పుడు పోయి లేకుంటే వేరే ప్రతి మీటింగ్లలో వరంగల్ సభలో అన్నిట్లో వాళ్ళు ఏం చెప్పారంటే మేము పవర్లకు రాగానే మీ సమస్యలు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ సమస్యలు అలా స్పెషల్గా టీచర్స్ అన్నీ మేము సార్ట్అవుట్ చేస్తాము, మీకు ఇమ్మీడియట్గా సెటిల్ చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ వచ్చి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు కూడా ఈ బకాయిలు అట్లే పెండింగ్ అనేది డిఏలు కానీ ఇంతవరకు పిఆర్సీ వేయలేదు. తర్వాత మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళ సొంత డబ్బులు గవర్నమెంట్ దగ్గర సేవ్ చేసుకునేది, ఎందుకంటే రిటైర్మెంట్ కాగానే ఆ డబ్బులతోని వాళ్ళు కొన్ని ప్లానింగ్ చేసుకుంటారు. పిల్లల మ్యారేజ్ కానీ లేకుంటే వాళ్ళకు ఒక హౌస్ కొనుక్కోవడం కానీ ఫ్లాట్ కొనుక్కోవడం కానీ లేకుంటే హౌస్ కట్టుకోవాలి ఉండాలనేది ఉంటుంది. లేకుంటే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కు లోన్ తీసుకుంటారు, ఈఎంఐలు కట్టాలి, ఈఎంఐలు కట్టి వాళ్ళు చెక్కులు ఇచ్చి ఉంటారు. మాకు ఏంటంటే రిటైర్మెంట్ రాగానే డబ్బులు వస్తాయి, దాంతో మేము లోన్ రిపే చేసుకోవచ్చు లేకుంటే అవి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒకసారి ఇవ్వాల్సిన డబ్బులను ఇన్స్టాల్మెంట్గా ఒక 1 year 2 years 3 years దానికి కూడా ఒక కరెక్ట్గా పాలసీ లేకుండా, అంటే 1 year ఇస్తా అంటే కరెక్ట్ 1 year ప్రకారం వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవచ్చు, రీప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ వాళ్ళ ప్లానింగ్ ప్రకారం. కాబట్టి అది ఎప్పుడు వస్తాయో తెలియకుండా అన్సర్టనిటీ ప్లస్ ఇది కాకుండా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక ఇష్యూ. తర్వాత హెల్త్ ఇష్యూలో వాళ్ళకి 2 lakhs రిటైర్డ్ కాగానే హెల్త్ బెనిఫిట్ అది ఇచ్చేది ఉండే, అంటే ఏది ప్రాబ్లం ఉన్నప్పుడు 2 lakhs, దాని 2 lakhs 1 lakh తగ్గించారు. ఆ 1 lakh కూడా అది కూడా టైంలో ఇవ్వట్లేదు. అంటే అన్ని రకాలుగా అంటే సొంతం దాచుకున్న పనులు కానీ గ్రాట్యుటీ కానీ పిఎఫ్ కానీ తర్వాత పెన్షన్ ఓల్డ్ పెన్షన్ న్యూ పెన్షన్ వాళ్ళకి కూడా ఆ డబ్బులు టైంలో ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత 4-5 మీటింగ్లు పెట్టారు, కమిటీని వేశారు, కమిటీ సజెస్ట్ చేసింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ మేము 700 crores ఇస్తామని చెప్పారు, అది కూడా ఒక మంత్ ఇచ్చి మళ్ళీ ఒక మంత్ ఆపేశారు. ఏమైతుంది, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అక్యూములేట్ అయ్యి కొంతమంది చనిపోయారు కూడా ఎంప్లాయీస్. అంటే వాళ్ళు ఒక 30-40 years గవర్నమెంట్ సర్వీస్ చేసి లీగల్గా వాళ్ళకు వచ్చే డబ్బులను కూడా వాళ్ళకు టైంలో ఇవ్వకుండా గవర్నమెంట్ ఈ విధంగా సతాయించడం ఎక్కడ లేదు. ఎక్కడైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మోడీ గారి ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఉన్న స్టేట్లన్నింటిలో కూడా